ఇలా మనం దేవుని వాక్యం వినటానికి దేవుడే ద్వారాలు తెరిచాడు. అల్పుడైన నేను కూడా మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని వాక్యం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. చాలు, మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం. దేవుడు ఒకరోజు నోవహుతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటి వారి రక్షణ కోసం నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో అని. నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచం మీద మానవుల్ని సృజించినందుకు నేను సంతాపపడుతున్నాను. కాబట్టి వారు భూమి మీద ఉండటానికి వీల్లేదు. వారు నరమాత్రులయ్యారు. వారు తమ మార్గాలు చెరిపివేసుకున్నారు. పరలోకములో ఉన్న దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు మనుషులను సృజించినందుకు. మనుషులతో పాటు జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు కూడా నేను తుడిచివేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కోసం నీవు ఒక ఓడను సిద్ధము చేసుకో అని దేవుడు చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, అది వరకు చూడని సంగతులను గుర్చి అన్నాడు. అది వరకు చూడని సంగతులు అంటే అంతకు ముందెప్పుడు చూడని సంగతులు. ఒక మాట అడుగుతా మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా అది వరకు చూడని సంగతులు మీరు నమ్మగలరా? ఇంతవరకు సెల్ ఫోన్ అంటే విచిత్రంగా ఉండేది. అది వరకు ఎప్పుడు మనం చూడలేదుగా. సింగపూర్లో చెత్త ఏరుకునేవాడు కూడా సెల్ ఫోన్ మాట్లాడతాడంటే నవ్వుకునేవాడు. అది వరకు చూడని సంగతులు. కొన్నాళ్ళ తర్వాత కార్లు ఆకాశంలో నడుస్తాయంట. కార్లు ఆకాశం నడుస్తుంటే అక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోతే పోలీసు వాళ్ళు అక్కడే ఉండి ట్రాఫిక్ అంతా లైన్ చేస్తారంట. నమ్ముతాం మనం? అది వరకు ఎప్పుడు చూడని వాటిని మనం నమ్మం. ఏదైనా చూసిన వాటిని నమ్ముతాం. దేవుడు నోవహుతో అది వరకు చూడని ఒక సంగతి చెప్పాడు. ఏంటంటే, నేను భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. అప్పటికి భూమి మీద వర్షం పడలేదు. వర్షమే పడినప్పుడు జలప్రళయం అంటే ఎలా నమ్ముతాడు? మరి పంటలు ఎలాగూ పండేవి అంటే, దేవుడు నేలలో నుంచి ఆవిరి రప్పించాడు. ఆ నీటి ఆవిరి ద్వారా పంటలు పండుతూ వచ్చాయి. కానీ దేవుడు అంటున్నాడు, జల ప్రళయాన్ని రప్పిస్తాను అంటున్నాడు. అసలు జల ప్రళయానికి కారణం ఏంటి? ఎందుకు జల ప్రళయం వస్తుందో కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విస్తరింపనారంభించినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన వారిని వివాహము చేసుకుని. చాలు, జలప్రళయానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, తమ మనసుకు వచ్చిన వారిని వారు వివాహం చేసుకున్నారు. వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూశారు. చక్కదనం అనేటువంటిది మొదటి కారణం. జలప్రళయాన్ని దేవుడు రప్పించడానికి కారణం ఏంటంటే చక్కదనం. చక్కదనాన్ని చూసి తమ మనస్సుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారంట. ఈరోజు మనుషులకు ఏం కావాలంటే చక్కదనం కావాలి. రెండవ కారణం 4వ వచనం. ఆ దినములలో నెఫీళ్లను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. రెండవది పేరు ప్రఖ్యాతులు. మొదటిది
చక్కదనం, రెండవది పేరు ప్రఖ్యాతులు. మనుషులకి ఏం కావాలి? ఒకటి చక్కదనం కావాలి, రెండవది పేరు ప్రఖ్యాతులు కావాలి. పేరు కావాలి. మా పేరు ఇంతుందా? అసలు మేము జ్ఞాపకం ఉండామా? వాళ్ళ పేరు గొప్పగా చెబితే ఎంత సంతోషమో. ఫలానాయన చాలా గొప్పవాడు అని చెప్పాలి. గొప్ప ప్రసంగికుడు మన మధ్యకు వచ్చాడు అని చెప్పాలి. మా ఊర్లో ఒక చర్చిలో ఒక ఫ్యాన్ వేయించింది. ప్రతి రెక్క మీద పేరు రాసుకుంది. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్తో పాటు పేరు కూడా తిరుగుతుంది. ఆమె పేరు బాగా మోగాలి అని ఆమెకు ఆశ. మనుషులకి ఏం కావాలంటే పేరు ప్రఖ్యాతులు కావాలి. అలాంటి వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. మొదటి కారణం చక్కదనం, రెండవ కారణం పేరు ప్రఖ్యాతులు. మూడవ మాట దగ్గరికి వద్దాం. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. నరుల చెడుతనాన్ని దేవుడు చూశాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. మనమేమో గొప్ప భవనాలు, గొప్ప కార్లు, గొప్ప డబ్బు, గొప్ప సింహాసనం, గొప్ప మనుషులని అన్ని ఇవన్నీ గొప్ప అనుకుంటాం. పరలోకపు సింహాసనం మీద కూర్చున్న దేవుడు భూమి మీద ఒక గొప్పదాన్ని చూశాడు. ఏంటా గొప్పదంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదైంది. విశాఖపట్నంలో ఒక అమ్మాయి బస్సు ఎక్కి కూర్చుంది. నైట్ పూట ట్రావెల్ చేయడానికి విజయవాడకి రావాలి. బస్సులో కూర్చుంది. ఈలోపు ఒక కుర్రోడు వెనకాల బ్యాగ్ వేసుకొని టక్క టక్క బస్సు ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉండగా వాళ్ళిద్దరు చూపులు కలిసినాయి. కలవగానే హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. పక్కన కూర్చోనా అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు. కూర్చోమంది. ఇద్దరు కూర్చున్నారు. విజయవాడ వరకు మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడిన తర్వాత అతడు దిగి వెళ్ళిపోతూ ఉండగా హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే హోటల్కి వెళ్తాను అన్నాడు. నేను కూడా వస్తానంది. ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ తీసుకున్నారు. అక్కడ గడిపారు వాళ్ళు. 1 గంట 2 గంటల తర్వాత అతడు స్నానం చేయటానికి వెళ్ళాడు. బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి కనబడలా. వాళ్ళున్న గదంతా తిరిగాడు, ఎక్కడ లేదు. కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు. తీరా వాళ్ళిద్దరు పండుకున్న ఆ మంచం మీద ఒక స్లిప్ రాసి ఉంది. ఒక కాగితం మీద ఏదో రాసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ స్లిప్ చదువుకున్నాడు. ఈ రోజు నుంచి నీవు కూడా ఎయిడ్స్ పేషెంట్వే అని రాసింది. గుండె పగిలింది. కింద పడి డొల్లాడి ఏడుస్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద, చెప్పండి, తాను చెడిపోయింది ఇతరులు కూడా చెడుపుతుంది. తాను చెడిపోతాడు, ఇతరులు కూడా చెడుపుతాడు. చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందని దేవుడు చెబుతున్నాడు. నరుని యొక్క హృదయములోని తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా దేవుడు చూశాడు. పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నాడు. నరుని యొక్క హృదయములోని తలంపుల్లోని ఊహ చెడ్డదిగా దేవుడు చూశాడు. దేవుడు ఊహలు చూస్తాడు. దేవుడు మనిషి యొక్క తలంపులు చూస్తాడు. అనుకుంటాం మనం, ఆలోచనలే కదా, ఊహలే కదా, తలంపులే కదా, ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ పరలోకపు సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క అంతరంగాన్ని, మానవుని హృదయంలోని ఆలోచన, తలంపులు, ఊహలు బాధ పెట్టాయి. మానవుని ఆలోచన, మానవుని గుండెల్లో చెలరేగుతున్నటువంటి ఆలోచనలు తన ప్రాణ స్నేహితునికి తెలియదు, తన భార్యకు తెలియదు, తన భర్తకు తెలియదు, తన చుట్టూ ఉన్న వారికి ఎవరికి తెలియదు. కానీ దేవుడు చూస్తున్నాడు. హృదయం యొక్క తలంపుల్లోని ఊహను దేవుడు చూశాడు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి మా ఊర్లో దిగారు. రాత్రిపూట 8 గంటలకి బస్ దిగి మా ఊరు నుంచి కొంచెం దూరం నడవాలి వాళ్ళ ఊరు వెళ్ళాలంటే. ఇద్దరు దిగి ఆ వెన్నెల్లో నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతూ ఉండగా వాళ్ళ ఇల్లు కొంచెం చాలా పక్కగా ఉంటుంది.
ఈ పక్క గుండా వెళ్దామన్నాడు. సరే ఆ అమ్మాయి ఎండాకాలమేగా అన్నట్టుగా ఆ పక్క గుండా వెళుతుంది. ఆ చెరుకు తోట పక్క గుండా వెళుతూ ఉండగా భర్తే అమాంతంగా ఆమె మెడలో ఉన్న చున్ని లాగాడు. లాగి మెడలో చుట్టాడు. చుట్టి బలవంతంగా బిగదీశాడు. కేకలేస్తుంది, అరుస్తుంది, పట్టించుకోలే. మెడకాయ గట్టిగా లాగేసి చంపేశాడు. కత్తి కొనుక్కున్నాడు కంకిపాడులో, అంతకు ముందే దారిలోనే మెడకాయ కోసేశాడు. మెడ కోసి అర్ధరాత్రి వరకు శవం మీద కూర్చున్నాడు. ఆ తలకాయ తీసుకొని సంచిలో పెట్టుకున్నాడు. అర్ధరాత్రి బయలుదేరి కూచిపూడి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీస్ అయినా కుర్చీలో బారుగా పడుకున్నాడు. ఏమండి, మా ఆవిడ్ని చంపేశానండి అన్నాడు. ఎల్రా ఎల్లు. లేదండి చంపేశాను. ఎలవాయ్ అన్నాడు. చూపిమంటావా? జుట్టు పట్టుకుని పైకి తీశాడు. బావురుమన్నాడు పోలీస్ అయినా. ఏం చూసింది? భర్తను చూసింది, పై స్వరూపాన్ని చూసింది, రమ్మన్నాడు అనుకుంది, నా భర్తే అనుకుంది. తన హృదయాన్ని, తలంపుల్లోని ఊహను ఆమె చూడలేకపోయింది. మనుషుడు పై స్వరూపాలు లక్ష్య పెడతాడు, కానీ హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ దేవుడు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. ఒకటి చక్కదనం, రెండవది పేరు ప్రఖ్యాతులు, మూడవది నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. హృదయం యొక్క తలంపుల్లోని ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా దేవుడు చూశాడు. ఇప్పుడు మనం చూడండి, తాను భూమి మీద 6వ వచనం, నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో, దేవుని హృదయములో నొచ్చుకున్నాడంటే. మానవుని హృదయంలో ఆలోచన దేవుని అంతరంగాన్ని బాధ పెట్టింది. మానవుని హృదయంలో చెలరేగుతున్న తలంపులు, ఆలోచనలు సింహాసనం మీద ఆరాధన పొందుకుంటున్న దేవుని హృదయాన్ని గాయపరిచింది. అందుకే దేవుడు అనుకున్నాడు. చూడు 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. దేవుడు సంతాపపడుతున్నాడు. దేవుడు సృజించినందుకు దేవుడు గాయపరచబడ్డాడు. అనవసరంగా మనుషుడు సృజించానే ఇదిగో అని దేవుడు తనలో తాను నొచ్చుకొని సంతాపపడ్డాడంట. దేవుడు ఎందో వచ్చిన వంటది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అది అక్కడ ఒకసారి ఆగుదాం. అయితే అన్నాడు ఇక్కడ. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. దేవుని కృప అనే పదం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రత్యక్షమైంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృప అనే మాట ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో మనకు ప్రత్యక్షమైంది. అప్పటి వరకు దేవుని కృప అనే పదం మనకు కనపడదు. ప్రియులారా, దేవుని కృప ఈ భూమి మీద ప్రత్యక్షమైంది. దేవుని కృప ఎప్పుడు ప్రత్యక్షమైందంటే మానవుడి చెడుతనం పెరిగిపోయినప్పుడు, మానవుని హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా మారిపోయినప్పుడు, ఇదిగో మానవుడు దేవునికి విరోధంగా అయిపోయినప్పుడు, భూమి మీద నరులు తమ మార్గాలు చెరిపివేసుకున్నప్పుడు దేవుని కృప ఈ భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చాలు. ఎందుకు చప్పట్లు కొట్టారు మీ అందరూ? దేవుని కృప ఈ భూమి మీదకి వచ్చి, ఒకవేళ దేవుని కృపే రాకపోతే భూమి మీద ఈ రోజు ఈ మనుగుడు ఉండటానికి అవకాశం లేదు. మానవ జాతి ఈ భూమి మీద బ్రతకటానికి అవకాశం లేదు. ప్రియులారా, దేవుని కృపే గనక ఈ భూమి మీదకి రాకపోతే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయేవారు. దేవుని కృపే గనక దేవుడు కనిపించకపోతే, భూమి మీదకి పంపించకపోతే ఎప్పుడో భూమి పగిలి నెరవిడిచి మనందరిని మింగేసేది. ఈరోజు ఈ క్షేమం, ఈరోజు ఈ సౌకర్యం, ఈరోజు ఈ స్థితి దేవుని కృపే అని మర్చిపోవద్దు.
మానవుడు చెడిపోయినప్పుడు, మానవుడు పడిపోయినప్పుడు, మానవుడు పతనం అయిపోయినప్పుడు, మానవుడు నశించిపోయినప్పుడు, మానవుడు కృంగిపోయినప్పుడు, దేవుడు సంతాపపడుతున్నప్పుడు, భూమి మీద మానవుల్ని ఉండకుండా తుడిచేద్దామని దేవుడు అనుకుంటున్నప్పుడు దేవుని కృప ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని కృపే లేకపోతే శేషము మిగిలేది కాదు. ఈ రాత్రి వేళ దేవుని కృపకై మనం ప్రభును స్తుతించాలి. హల్లెలూయా. నోవాహు దేవుని కృపను పొందాడు. నోవాహు దేవుని కృపను పొందాడు. నోవాహు పుట్టినప్పుడు అతని తండ్రి అతనికి నోవాహు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఇతని ద్వారా ఒకవేళ మనకి నెమ్మది కలుగు చేస్తాడేమో. నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థము. ఆనాటి ప్రపంచంలో నెమ్మది లేదు. మనుషులకి నెమ్మది లేకుండా చెడుతనం పెరిగిపోయింది. ఎవరిష్ట ప్రకారం వారు జీవిస్తున్న కాలం అది. దేవునికి విరోధంగా బ్రతుకుతున్న కాలం అది. దేవుడు అంటే లక్ష్యము లేదు. మనుషుల పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉందో మనకు ఒక్కసారి మనం చూద్దాం. చూడు, ఇక్కడ మనం 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 1, నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు నోవాహు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన. కొన్నిసార్లు ఎవరన్నా ఒక ఆయన పేరు రాసి కింద రాస్తారు BA, MA, BD, సిగరెట్ ఏదో ఒకటి రాస్తారు కింద కదా. నోవాహు గురించి ఏం రాశాడు దేవుడు? నీతిమంతుడు, నిందారహితుడు, తన తరము వారిలో దేవునితో కూడా నడిచిన వాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, మనం చూస్తే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఇది అప్పటున్న పరిస్థితులు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-38 వచనాలు. ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయును ఎలా ఉండేట? జలప్రళయము ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉన్నారు. చాలు. జలప్రళయానికి మరొక కారణం. జలప్రళయానికి ముందటి దినాలు ఎలా ఉండేయో యేసు ప్రభు చెప్పాడు, లేకపోతే మనకు అర్థమయ్యేది కాదు. మన ప్రభువే చెబుతున్నాడు, జనులు ఓడలోనికి వెళ్ళటానికి ముందు తినుచు, జలప్రళయానికి ముందు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ కొంచెం జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనించాలి. నోవాహుతో దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్య ఓడ కట్టమన్నాడు. నోవాహు దేవుని మాట విన్నాడు. విశ్వాసాన్ని బట్టి ఓడ కట్టడం ప్రారంభించాడు. ఓడ కట్టడానికి దేవుడు ఎందుకో నోవాహునే ఏర్పాటు చేసుకున్నాడు, తన ఇంటి వారి రక్షణ కోసం. ఎందుకు నోవాహుతో దేవుడు చెప్పాడంటే, నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి. ఆ దినాల్లో నెఫిలీలు ఉన్నారు. వారు యుద్ధ వీరులు, బలశూరులు. వారు పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళు. వాళ్ళు వాస్తవికంగా ఓడ కట్టమని వాళ్ళకి చెప్పొచ్చు దేవుడు. కానీ అజానుబాహులు, దేవదారుక్షమంత మనుషులు, చాలా బలశౌర్యములు ఉన్న వారిని దేవుడు ఓడ కట్టడానికి ఏర్పాటు చేసుకోలేదు. కేవలం నోవాహును మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటు, దేవుని యొక్క అద్భుతమైన ఒక ఎంపిక. దేవుడు ఈ భూమి మీద మానవ జాతిని రక్షించడం కోసం ఒక అద్భుతమైన ఎంపిక చేసుకున్నాడు. చూడండి, మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం దగ్గరకు ఒకసారి వద్దాం మనం.
పిలిచిన పిలుపును చూడండి. లోకరీతిని జ్ఞానులు గాని గనులు గాని గొప్ప వంశపు వారు గాని అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మాట, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి నీచులైన వారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? దేవుని ఏర్పాటు ఎంత గొప్పది. ఆ దినాల్లో నెఫీలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానం గలవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. ఒక సామాన్యమైన మానవుణ్ణి నోవాహునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నీచులైన వారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు. అది దేవుని యొక్క అద్భుతమైన ఎంపిక, దేవుని యొక్క ఎన్నిక. అయితే ప్రియులారా, ఇదిగో నోవాహు ఓడ కట్టడం ప్రారంభించాడు. దేవుని మాటకు ఉన్నపాటున నోవాహు విధేయత చూపాడు. వెంటనే దేవుడు చెప్పాడు, నోవాహు ఆ ఓడ పొడవెంత 200 మూరలు అని చెప్పాడు. వెడల్పెంత 150 మూరలు అని చెప్పాడు. ఎత్తెంత 30 మూరలు అని చెప్పేశాడు. ప్రియులారా, దేవుని కొలత ప్రకారం, ప్రభా అంతవాడు నేను ఎక్కడ కడతానయ్యా, నా దగ్గరే ఉంది, నేను కడతానికి నాకు అమెరికా సహాయం ఏమీ లేదు కదా. ఏమండి, ఇక్కడి నుంచి రిపోర్ట్ రాస్తే అక్కడి నుంచి చెప్పాలి, ఇక్కడి నుంచి రిపోర్ట్ రాస్తే అక్కడి నుంచి సపోర్ట్ ఏమి నాకేం రాదే. అది ఎలాగూ సాధ్యం? నేను ఎలా కట్టగలను? అమ్మో, 300 మూరలు పొడవ, 50 మూరలు వెడల్ప, 30 మూరలేమో ఎత్త. అమ్మో, ఇంత పెద్ద ఓడ నేను ఎలా కట్టు? అయినా ఆ రోజుల్లో ఓడ నిర్మాణం శాస్త్రం లేదు. ఓడ కట్టాలంటే ఓడ నిర్మాణ శాస్త్రం కావాలి. ఓడ కట్టాలంటే ఓడ కట్టడానికి పనివారు కావాలి, దానికి రొక్కము కావాలి, దానికి ఇంజనీర్లు కావాలి. ఇవన్నీ ఏమీ లేవు. ఏమీ లేకుండానే అప్పటికి అంతకు ముందు చిన్న దోణి కూడా చేసిన వారు ఎవరు లేరు. చిన్న ఓడ నిర్మాణం చేసిన వారు అంతకు ముందు ఎవరు లేరు. నోవాహు సంప్రదించడానికి ఆ రోజుల్లో సావుకులు లేరు, లేకుంటే ఆ రోజుల్లో నాయకులు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల మధ్య నోవాహు దేవుని మాటకు విధేయత చూపి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. నోవాహు, నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, ఇదిగో మనుషులతో పాటు పురుగులు, జంతువులు, పక్షులు అన్నిటిని తుడిచివేయబోతున్నాను నేను. అయితే నువ్వు దేవుని కృపను పొందుకున్నావు గనుక, నీవు నా ముందు నీతిమంతుడిగా కనపడ్డావు గనుక, నిన్ను బట్టి నీ ఇంటి వారిని రక్షిస్తాను, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పాడు. నోవాహు ఓడ కడతం ప్రారంభించాడు. ఎవడైనా ఓడ కట్టేవాడు సముద్ర తీరాన్ని కట్టాలి, కానీ ఊళ్ళో కడతాడు ఓడ తీసుకొచ్చి. ఇదే విచిత్రంగా, కట్టుకునేవాడు ఎక్కడన్నా ఊరు బయట లేకుంటే ఎక్కడన్నా సముద్రపు ఒడ్డున కట్టుకోవాలి కదా, ఊర్లో కడతాడేంటి? ఏమో కడుతున్నాడు. జలప్రళయాన్ని దేవుడు రప్పిస్తున్నాడు. పగలంతా వాడగడుతున్నాడు, రాత్రంతా వాక్యం ప్రకటిస్తున్నాడు. పగలంతా వాడగడుతున్నాడు, రాత్రంతా చాలా మంది పనివారు వస్తున్నారు ఓడ కట్టడానికి. నోవాహు ఉన్న ఆస్తి అంతా అమ్మేసేసేసి వాడగడుతున్నాడు. స్థితి సారకపు మ్రాను తీసుకొచ్చాడు. ప్రియులారా, ఆ మ్రాను చేత దేవుడు చెప్పాడు, ఆ మాట ప్రకారం ఓడ నిర్మాణం జరుగుతూ ఉంది. తనకున్నదంతా ఖర్చు పెట్టి ఓడకే ఖర్చు పెట్టేస్తున్నాడు. తన కుమారులు కష్టపడుతున్నారు, అందరు ఎగతాళి చేస్తున్నారు. ఏంట్రా పిచ్చోడా, మంచోడా, ఇక్కడ కడుతున్నాడు ఏంటి ఓడ, అంత అవసరం ఏంటి అని అందరూ ఎగతాళి హేళన చేస్తున్నారు. తన తండ్రి కూడా కనీసం ఆ ఓడ లోపలికి రాలేకపోయాడు. ప్రియులారా, అయితే చాలా మంది కూలి మనుషులు వస్తున్నారు, ఓడ కడుతున్నారు, సాయంత్రానికి కూలి తీసుకుంటున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా మంది ప్రతిరోజు కూలివారు వస్తున్నారు, పని చేస్తున్నారు, కూలి డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఓడ నిర్మాణం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఓడ లోపలికి ఒక్కడు కూడా ప్రవేశించలేకపోయాడు. చాలా మంది దేవుని పని కూలికి చేసేవాళ్ళు ఉన్నారు ప్రియులారా, కానీ వారు కూలి తీసుకుని వెళ్ళిపోతారు, కానీ లోపలికి మాత్రం ప్రవేశించలేరు వాళ్ళు.
కాబట్టి ఈ యొక్క రాత్రికాలపు సమయంలో ఒక ప్రక్క నోవాహు వాడ కడుతున్నాడు. నోవాహు వాడ నిర్మాణ శాస్త్రంలో వాడ కట్టే పనిలో ఉండిపోయాడు. కానీ ప్రజలేం చేస్తున్నారంట? తినుచు, చెప్పండి, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు. నోవాహు ఏమో వాడ కడుతున్నాడు. జనానికి ఈ వాడ గురించి ఏం పట్టింపు లేదు. వాడ గురించి వారికి ఆలోచన లేదు. మీ అందరిని ఒక మాట అడుగుతాను, అసలు వాడ కట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? వాడ కట్టే ఉద్దేశం ఏంటి చెప్పాలి. వాడు ఎందుకు కట్టాలి? వాడలోకి ఎవడైతే ప్రవేశిస్తాడో వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. వాడ కట్టే ఉద్దేశం ఏంటంటే వాడలోకి ఎవడైనా ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. అది వాడ కట్టే ఉద్దేశం. ఈనాడు సంఘాలు కట్టే ఉద్దేశం ఏంటి? సేవకులు సంఘాలు కట్టే ఉద్దేశం ఏంటి చెప్పండి? వాడ కట్టే ఉద్దేశం ఏంటి? ఎవడైతే వాడ లోపలికి వెళ్తాడో వాడు బ్రతుకుతాడు. సంఘాలు కట్టే ఉద్దేశం ఏంటి? నోవాహు ద్వారా దేవుడు వాడ కట్టించాడు. ఈనాడు సేవకుల ద్వారా దేవుడు సంఘాలు కట్టిస్తున్నాడు. సంఘం కట్టే ఉద్దేశం ఏంటి? ఎందుకు కట్టాలి సంఘాలంటే? బ్రతకటానిక? అనేకుల్ని చెప్పండి బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకుని తన సేవకుల్ని ఇదిగో పంపించి సంఘాలు కట్టించే ఉద్దేశం ఏంటంటే అనేకుల్ని రక్షించాలి అనే ఉద్దేశం. అనేకుల్ని బ్రతికించాలి, కానీ బ్రతకటానికి మాత్రం కాదు. నువ్వు మోసపోవద్దు ప్రియులారా, అపార్థం చేసుకోవద్దు. బ్రతకడానికి వచ్చారా? వీళ్ళకి పని పాటలు లేవా? ఉద్యోగాలు చేసుకోలేరా? కాళ్ళు చేతులు లేవా అని ఒకవేళ నువ్వు ఊహించుకోవచ్చు నీ అంతరంగంలో. కానీ దేవుని సేవకులు సంఘాలు కట్టే ఉద్దేశం ఏంటంటే ఎవడైతే సంఘంలోకి వస్తాడో, ఎవడైతే మారు మనసు పొందుతాడో, ఎవడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాడో వాడు రక్షించాలి, వాడు రక్షించబడాలి, వాడు బ్రతకాలనే ఉద్దేశం. నీవు నీ ఇంటి వారు బ్రతకటం కోసమే, వాడు బ్రతకటం కోసం కాదు. అనేకుల్ని బ్రతికించడం కొరకే దేవుడు ఈ రోజు సంఘాలు కట్టిస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, నోవాహు ఏమో వాడ కడుతున్నాడు, కానీ జనం ఎట్లా ఉన్నారంటే తినుచు త్రాగుచు. యేసుప్రభు అన్నాడు, నోవాహు దినాలు ఎట్లా ఉంటాయో నా రాకడ దినాలు కూడా అట్లాగుంటాయి. యేసుప్రభు రాకడ చాలా త్వరగా రాబోతుంది. ప్రియులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన రాకడకు సూచనలు చెబుతున్నాడు. ఎలా ఉంటాయి రాకడ సూచనలు అంటే జనం ఎట్లుంటారంట? తినుచు త్రాగుచు, తింటాం త్రాగటం, తింటాం త్రాగటం. మా దాటి మాకండిలే తింటాం త్రాగటం. ఇవాళ మనుషులు ఎక్కువగా చేసే పని ఏంటి? అసలు హైవే మీద వెళ్తుంటే ఈ పక్కన టెంట్లే, ఈ పక్కన టెంట్లే, ఈ పక్కన టెంట్లే, ఈ పక్కన టెంట్లే కదా. అబ్బా, జనం చేసే పని తింటాం త్రాగటం. ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయినట్టు వండిస్తారా? అక్కడ కూడా చికెను, బిర్యానీ, జాయింట్లు కదా. అబ్బాయి 60-20 వెరైటీలు, 30 వెరైటీలు, పెద్ద బ్యానరు కదండి. అబ్బో ఎన్ని త్వరకే పాపం అంత హంగామా ఉండేది కాదు. ఇప్పుడు జనానికి పట్టేసింది పిచ్చ. తినాలి, చెప్పండి, త్రాగాలి. ఎక్కడికి వెళ్ళినా చికెను, ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, ఎక్కడికి వెళ్ళినా చికెన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, జనులు తినుచు త్రాగుచు ఉన్నారు. ఎక్కడన్నా చూడండి పెళ్లిళ్ళ కాడ తింటాం త్రాగటమే. చనిపోయిన కాడ చనిపోయిన కూడా వదిలిపెట్టకుండా అక్కడ తింటాం త్రాగటం. బాగా తిని 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 అలా ఎడ చచ్చిపోయాడో పాపం, తాగి చచ్చిపోయాడంట, కైనీళ్ళు తిని చచ్చిపోయాడంట, అయ్యో పాపం హార్ట్ అటాక్ చచ్చిపోయాడంట. ఇక ఈ సోయేమి లేదు అసలు. అయ్యో వాళ్ళు భార్య బిడ్డలు సూరమంటున్నారే, పాపం వాళ్ళు పిల్లలు గల వాళ్ళే, వాళ్ళకి తినడానికి లేదే, ఏనవసరం. ఆ రోజు మాత్రం బాగా పేకల దాకా తిని 3 ఇస్త్రాకు తిని, ఇస్త్రాకు ఇటు మడతేయకుండా అటు మడతేసాడు. మరి అదేంటి అటు మడతేసేవంటే వీడు చస్తాడని భయం. మళ్ళీ నేను ఇటే మడతేసా. మా పక్కన మా పాస్టర్ అటు పడితే అంటుంది. ఏ సస్తావా? తినటానికి లేని రోగం ఇస్త్రాకు మడతకే వచ్చింది. తినటానికి లేని బాధ ఇస్త్రాకు మడితే చచ్చిపోతావా? తింటే చచ్చిపోవా? జనులు తినుచు, చెప్పండి. ఒకరోజు ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాం, మా తమ్ముడు నేను వెళ్తుంటే మా ముందు ఒకడు బుల్లెట్ డగ డాములు పడిపోయాడు మా ముందు. ఏంటి పడిపోయేవేంటి బెదరని గబగబ లేదు అంటాడు. పక్కనే నాటుకోడి బిర్యానీ అని రాస్తుంది బెదరు, అది చూడగానే పడిపోయింది అన్నాడు.
హైవేల మీద నాటుకోడి బిర్యానీ కూడా పడిపోతాడు, డామును పడిపోయాడు అనమాట. చూస్తా మనుషులకి తినాలి, త్రాగాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో సేవకులు కూడా చాలా బిజీ అయిపోయారు. సేవకులు కూడా తినాలి, త్రాగాలి, తినాలి, త్రాగాలి. ఇదిగో పాస్టర్ గారులు ఎక్కడ ఖాళీ ఉంచుతున్నారండి? రోజు చికెనే, రోజు మటనే, రోజు జాయింట్లే, రోజు బిర్యానీ తిని 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 కరోనాకు చాలా మంది చచ్చిపోయారు. బ్రదర్ ఖాళీ లేదు బ్రదర్ ఈ రోజేం గంగూరు బ్రదర్, రేపేమో విజయవాడ బ్రదర్, ఎల్లుండేమో గుంటూరు బ్రదర్, ఇదిగో ఇవాళేమో ఇక్కడేమో జ్ఞాపకార్థం బ్రదర్, అక్కడేమో మ్యారేజ్ డే బ్రదర్, అక్కడేమో బర్త్డే బ్రదర్, ఆ తర్వాత బ్రదర్, తర్వాత ఒంగోలు బ్రదర్, తర్వాత నెల్లూరు బ్రదర్, ఆ తర్వాత నరకానికి బ్రదర్. బిజీ 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 బిజీ. మీరు ఖాళీగా ఉండరు, మమ్మల్ని ఖాళీగా ఉంచరు కదా. మీరు తింటా ఉంటారు, మీరు మునిగింది కాకుండా మమ్మల్ని కూడా ముంచుతారు. జనానికి ఏం కావాలి? తినాలి, త్రాగాలి, తినాలి, త్రాగాలి. ఎందుకంటే ఎవరికైనా దేవుడు గర్భఫలం ఇవ్వనివ్వండి, అంత సుఖసుఖాలుగా వదిలిపెడుతున్నారు వాళ్ళని. ఇంకా రావటమే ఆలస్యమేక. అబ్బబ్బబ్బా, ఇటు నుంచి ఒక 100 మంది ఆటో కట్టించుకొని, ట్రాక్టర్ కట్టించుకొని, ఆ డోర్ల మీద కూర్చొని, ఆ డ్రైవర్ మీద పడి 5-6 ఆటోలు పెట్టుకొని ఆడేమో ఇటు స్టీరింగ్ గిరగిరగిర తిప్పేస్తాడు. ఈ ఆడవాళ్ళు ఆ ఆటో డ్రైవర్ మీద పడిపోయి ఇక అందరూ క్యాన్లు వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళి ఉదయం మధ్యాహ్నం 1 గంట భోజనం అయితే సాయంత్రం 5 గంటలకు చేరుతారు అక్కడికి. తినాలి. అక్కడ వాళ్ళు చికెన్లు, జాయింట్లు, బిర్యానీలు బాగా వండి పెట్టారు మా వాళ్ళు మొత్తానికి. ఇక్కడ నుంచి 100 మంది వస్తే 100 మందికి వండి పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు తిరిగిస్తే వీళ్ళందరూ అక్కడ ఏదో రకంగా ఒక 30,000 మునిగిపోయారు. వాళ్ళు వీళ్ళందరికి పెట్టి 30,000 మునిగిపోయిన తర్వాత అక్కడ ఏప్రాల్ అంటుంది, ఏంటి అమ్మగారండి వాళ్ళు 100 మంది వస్తే మేము కనీసం 200 మంది వెళ్ళొద్దా? అంత తీసేసాము, మేము అంత తోసేసాము అని ఊరి మీద పడి ఊరిలో మాట్లాడిన వాళ్ళని అందరినీ పోగు చేసింది. అందరూ పోగు చేసి ఇంటింటి తిరిగి పెద్ద లారీ ఎక్కించుకొని ఇక్కడ ఏప్రాల్ దగ్గరికి వచ్చిందా. ఇక్కడ 200 మందికి బిర్యానీ, జాయింట్లు వండి అందరికి గిఫ్ట్లు తెచ్చి ఇక్కడ ఒక 50,000 మునిగిందేమా. ఈ మధ్యలో తిరిగే వాళ్ళు మాత్రం అక్కడ ముంచి ఎక్కడ ముంచి అందరిని ముంచి వీళ్ళు మాత్రం బాగా తింటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళా వీళ్ళకి తిండి కావాలి. జనానికి ఏం కావాలి? తినొచ్చు, త్రాగుచ్చు ఉన్నారు. మొత్తానికి వచ్చారు, సీమంతం చేశారు, బాగానే ఉంది. చేస్తా ఉండగానే ఆ అమ్మాయికి పెద్దగా పెళ్ళున నొప్పులు వచ్చేసి, అమ్మో 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 అల్లాడిపోతుందేమా. ఇప్పుడు ఈ క్యాన్ పట్టుకొచ్చినామా, ఈ సలివిడు పట్టుకొచ్చినామా, కాసేపు ఆగరా, నొప్పులు తీలేకపోతున్నామమ్మా, నేను కాసేపు తీస్తాను ఆగరా. ఈ తిన్న వాళ్ళందరూ కాసేపు నొప్పులు తీయడానికి అవకాశం ఉందా? మొత్తానికి అంబులెన్స్ వచ్చింది, పిల్లలు వేసుకున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంతా రోత, భయంకరమైన కంపు వాసన వచ్చేస్తుంటే ఏప్రాల్ ఇద్దరు ఆ బాత్రూమ్ దగ్గర నిలబడి కంపుకు తట్టుకోలేక ఏప్రాల్ ఇద్దరు నాపరాళ్ళు అయిపోయారండి. ఇద్దరు నాపరాళ్ళు అయిపోయి ఏమనుకుంటున్నారు? ఏమ్మా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామా? వేసుకొచ్చావు 100 మందిని. నువ్వు తక్కువ చేసావేంటి? నువ్వు 200 మంది వేసుకొచ్చావుగమ్మా. మరి డబ్బులు ఎక్కడ ఉండి? మొన్న 50,000 చేసావా? ఇప్పుడేమో హాస్పిటల్కి అమ్మాయికి ఆపరేషన్ డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటలే గతి. అందుకే బాత్రూమ్ దగ్గర పడిసావు. బుద్ధి ఉందా మనుషులకి? జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? ఎవరి కాళ్ళకి మా అమ్మాయేగా, మా పిల్లేగా, కొంచెం కష్టపడదాంలే, అప్పు తెద్దాంలే అని ఏదో ఒక రకంగా అవజేసుకొని జనానికి ఏం కావాలి? తినాలి, త్రాగాలి. చనిపోయిన కాడ తినాలి, పుష్పవతి దగ్గర తినాలి, పురుగుల దగ్గర తినాలి, సీమంతం దగ్గర తినాలి, పెళ్లిళ్ళకి తినాలి, పేరంటాలకి తినాలి. బాగా తిని 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 యేసు ప్రభు రాకడ ముందు జనం చేసే పని ఏంటంటే తినుచూ ఉన్నారు, త్రాగుచు. అరే వాడెందుకు పెడుతున్నాడు? రక్షణ అంట, మారు మనసు అంట, ప్రభు అంట, పాప క్షమాపణ అంట, ఇదిగో మారు ప్రభు దగ్గరికి వెళ్ళాలంట, నిత్య జీవం అంట, పరలోకం అంట, నరకం అంట. ఇవన్నీ ఏమి పట్టవు మనుషులకి. తింటం, త్రాగటం, ఈ 2 ఉంటే చాలు. రెండో ఉద్యోగం ఏం చేస్తున్నారు వీళ్ళు? చదవండి. పెండ్లికి ఇయ్యబడుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ ఉన్నారంట. మరొక ఉద్యోగం పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్లిళ్ళకి ఇస్తున్నారంట. వీళ్ళు చేసే పని ఒకటేమో తింటున్నారు, త్రాగుతున్నారు, రెండవది పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. ఏం పెళ్లిళ్ళు. ఇక మన దగ్గర పెద్ద పెళ్లిళ్ళు తక్కువే. మనకి పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్లికి ఇస్తున్నారంట. మరొక చోట అంటాడు పెళ్లి చేసుకొనుచు విడనాడుచూ ఉన్నారంట. పెళ్లి చేసుకోవటం,
విడనాడుతాం. మన దేశంలో పెళ్లి చేసుకుంటారు, శుభ్రంగా ఒకే భార్యతో ఒకే భర్తతో సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కానీ అమెరికా దేశంలో అయితే 6 నెలలకు ఒక పెళ్లి చేసుకుంటారు, విడిచిపెడతారు, విడిచిపెడతారు. 2 ఏళ్ళు కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకి విడిచిపెట్టేస్తారు, 2 ఏళ్ళకి విడిచిపెట్టేస్తారు. హాయ్ అంటది, వెళ్ళిపోద్దామా. ఈయనేం బాధపడ్డు, మనమైతే ఎంత బాధపడిపోతామో కదా. భర్త ఒకవేళ ఊరిని సాయంత్రం రాకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేసి కదా, ఏంటి ఎక్కడున్నావు, ఏంటి అసలు గుర్తురావా మేము కదా అని వచ్చిన తర్వాత ముఖం అంతా ఒక రకంగా. ఎందుకంటే మనోళ్ళు భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, ఆ బంధం, ఆ వివాహంలో ఆ మర్మం ఉంటుంది మనోళ్ళకి. కానీ ప్రపంచ దేశాల్లో మనం చూస్తే పెళ్లి చేసుకోవటం విడిచిపెట్టేయటం, పెళ్లి చేసుకోవటం విడిచిపెట్టాడు, కాంట్రాక్ట్ మ్యారేజ్. వాళ్ళిద్దరికి ఒకవేళ పిల్లలు పుట్టారు అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళి అనుకుంటారంట, మేము వెళ్ళేసరికి అసలు మా అమ్మ మా నాన్న కలిసి ఉంటారో ఉండరు, వాళ్ళిద్దరు విడిపోతారేమో అని పిల్లల గుండెలు అవిసిపోతా ఉంటాయి. స్కూల్లో ఉన్న పిల్లల గుండెలు. పెళ్లి చేసుకోవటం విడిచిపెడతాం, పెళ్లి చేసుకోవటం విడనాడతాం, పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇది ప్రభు రాకడకు చూసిన పాశ్చాత్య దేశాల్లో ఉన్న నాగరికత మన దేశంలో కూడా వచ్చేసింది. జనాలు అట్టాగే పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళే గొప్ప గొప్ప వ్యాఖ్యలు అయిపోయారు, గొప్ప గొప్ప నాయకులు అయిపోతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే జనం యొక్క పరిస్థితి ఇలాగుంది. కానీ నోవాహు ఏం చేస్తున్నాడు? వాడ నిర్మాణం చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇంటి వారి రక్షణ కోసం, తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడు. తన ఇంటి వారి రక్షణ. ప్రియులారా, తన ఇంటి వారి గురించి అతడు ఒక ఓడ నిర్మాణం చేస్తున్నాడు. నా ఇంటి వారు బ్రతకాలి అనే ఆలోచనతో. అయితే ప్రియులారా, నోవాహు ఓడ కడుతున్నాడు. ఓడ కట్టడం సంపూర్తి అయిపోతా ఉంది. ఇదిగో సుమారుగా ఎన్నేళ్లు కట్టాడో సరిగ్గా మనకు తెలియదు. కానీ ఓడ నిర్మాణం జరిగే వరకు నోవాహు కడుతూ ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చేసింది. ప్రియులారా, ఆ సమయం రాగానే దేవుడు వచ్చాడు నోవాహు దగ్గరికి. దేవుడు వచ్చేసేసాడు. ఓడ నిర్మాణం 3 అంతస్తులుగా కట్టేశాడు. దానికి ఒకే ఒక ద్వారాన్ని పెట్టేశాడు. ఆ ఓడ దగ్గరికి ప్రభు వచ్చాడు, కొలత పెట్టాడు. పొడవు ఎంత ఉంది? 300 మూరలు. ఓకే. ఎడల్పు ఎంత? 50 మూరలు పెట్టేశాడు. ఎత్తు ఎంత? 30 మూరలు. కొలత వేశాడు. కరెక్ట్ గా ఉంది. ఓకే అన్నాడు దేవుడు. ఇక నోవాహుతో ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో మనం చదువుదాం. 6వ అధ్యాయం 18వ వచనం. నా నిబంధన స్థిరపరచుదు, నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఆ ఓడలో ప్రవేశించాలి. ఎవరెవరు ప్రవేశించాలి? నీవు, నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించాలి. నోవాహు, ఈ భూలోకం అంతా చెడిపోయింది, జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఈ భూలోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకున్నావు. కొంత కరెక్ట్ అయిపోయింది. కాబట్టి నీవు, నీతో పాటు నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు అందరూ ఓడ లోపలికి ప్రవేశించాలి. అంత మాత్రమేనా? కాదు, నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున ఓడలోనికి తేవలెను. వాటిలో ఆడదియు మగదియు ఉండాలి. చాలు. దేవుడు నోవాహుతో అంటున్నాడు, నోవాహు, ఓడ లోపలికి నీతో పాటు జీవరాశులు కూడా రావాలి. పక్షులు ఆడది మగది, జంతువులు ఆడది మగది, పురుగులు ఆడది మగది, 2 చొప్పున నీతో పాటు నువ్వు ఓడలోనికి తీసుకొని రావాలి అని చెప్పాడు. దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. భూమి మీద మరలా తిరిగి ఒక శేషాన్ని దేవుడు ఉంచుతున్నాడు, ఒక శేషాన్ని దేవుడు దాచిపెట్టుకుంటున్నాడు. దేవుని కృపను పొందుకున్నాడు నోవాహు. నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, 3 కోడండ్రు, మొత్తం 80 ఆ రోజు ఆ ఓడలోనికి ప్రవేశిస్తున్నారు. నోవాహు ఓడలోకి వెళ్ళిపోతున్నాడు. ఓడలోనికి అన్ని జంతువులు 2 చొప్పున ఓడ లోపలికి
వచ్చేస్తున్నాయి. చూడండి తర్వాత ఏమంటున్నాడు చూడండి, 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. చాలు. అన్ని రెండేసి వాడ లోపలికి వస్తున్నాయి. గొర్రెలు ఆడది మొగది, మేకలు ఆడది మొగది, పులులు ఆడది మొగది, ఏనుగులు ఆడది మొగది, సింహాలు ఆడది మొగది, ఇంకా అన్ని కూడా ఆడది మొగది, పాములు ఆడది మొగది, పక్షులు ఆడది మొగది, కాకులు ఆడది మొగది, పావురాయిలు ఆడది మొగది, అన్ని రెండేసి చొప్పున ఓడ లోపలికి వచ్చేస్తున్నాయి. జంట్ల జంట్లుగా వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాయి. కానీ మనుషులకు బుద్ధి లేదు. మనుషులు మాత్రం తినచ్చు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లాడుచు, విడనాడుచు ఉన్నారు. కానీ ఓడ లోపలికి వద్దామనే బుద్ధి లేదు. భార్యాభర్తలు ఆడది మొగది జంటలుగా వెళ్ళిపోతున్నాయి లోపలికి. 2 సింహాలు, 2 పులులు, 2 ఏనుగులు, 2 కోతులు కలిసి వెళ్ళిపోతుంటే జంటలుగా. మనుషులకు బుద్ధి రావద్దు? ఎప్పుడైనా మందిరానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు? ఎప్పుడన్నా ఏమండి? ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసి ఓళ్ళెమ్మట బాగా తిరిగి వస్తారు కదా. కానీ మందిరానికి రావటానికి మాత్రం ఆ ఒక్కతే వచ్చింది. జంటలుగా ఎప్పుడు రారు. ఎక్కడ చూసినా ఈ ఆడోళ్లే వస్తారు. కానీ పురుషుడిని కూడా తీసుకొద్దాం, జంటలుగా వెళ్దాం. భార్యాభర్తలు ఆదివారం చక్కగా తలస్నానం చేసి ఏమండి చక్కగా మంచిగా టిఫిన్ చేసి ఇద్దరు పిల్లలు తీసుకొని చెరొక చేత్తో పిల్లలను పట్టుకొని చక్కగా మందిరాన్ని నడిచొస్తే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇదిగో పక్షులు జంటలుగా వెళుతున్నాయి, సింహాలు జంటలుగా వెళుతున్నాయి. ఈ రాత్రి ఇదిగో ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, మీరందరూ కూడా జంటలుగా మందిరానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ గంగూరు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా జంటలుగా దేవుని సన్నిధికి రావాలని దేవుని కృప మీకోసం ఎదురు చూస్తా ఉంది. పిల్లరా, జంటలుగా వెళ్తుంటే మనుషులకి బుద్ధి జ్ఞానం లేకుండా చూస్తున్నారు. కానీ అయినా సరే మనుషులకు సిగ్గు లేకుండా పోయింది. ఎందుకు ఏమే అంటది, ఏమే ఇంటికాడ జాగ్రత్తగా పడుకో, నేను గుడికి వస్తాను అంటది. అల్లరి చేయమాక, ఇంటికాడ పడుకో జాగ్రత్తగా. ఆయన అనుకుంటే ఎప్పుడు పోతాం అనుకుంటాడు. ఆయన కూడా ఏమో గుళ్ళోకి వచ్చిన కాడి నుంచి నిద్రపోతా ఉంటుంది. ఆయన ఇంటికాడ నిద్రపోతాడు, ఏమి ఎక్కడ నిద్రపోతుంది. ఇద్దరికి తేడా అదే, ఇంకా పెద్ద తేడా ఏముండదు. పిల్లలు మాత్రం వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి జీవితం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలు జంటలుగా మందిరాలకి నడిచి వెళ్ళుదురు గాక. ఇక్కడున్న వారందరూ కూడా, ఇక్కడ స్త్రీలు అక్కడ పురుషులు అందరూ రేపు ఆదివారం నుంచి జంటలుగా మందిరానికి నడిచి వచ్చుదురు గాక. అది దేవుని ఓడ లోపలికి ప్రవేశించుదురు గాక. ప్రియులారా, నోవాహుతో దేవుడు అంటున్నాడు, నీ దగ్గర నువ్వు నానా విధాలైనటువంటి ఆహార పదార్థాలు నువ్వు కూర్చుకొని ఉంచుకో అని చెప్పాడు. ఎందుకంటే నీకు ఆహారం కావాలి, వాటికి కూడా ఆహారం కావాలి. ఏమంటాడు అక్కడ? తినుటకు 21వ వచనం, తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగును. అంటే నీకు ఆహారం కావాలి, వాటికి కూడా ఆహారం కావాలి. నోవాహు ఓడ కట్టావు, కానీ ఓడ లోపలికి ఇవి జంటలుగా వచ్చేస్తున్నాయి. రక్షణ పొందాలని జంటలుగా వచ్చేస్తున్నాయి జంతువులు. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, తినటానికి నానా విధాలైన ఆహార పదార్థాలు కూర్చుకో అని చెప్పాడు. ఎంత కూర్చుకోవాలో చెప్పలా, జలప్రళయం ఎన్నాళ్ళో చెప్పలా, ఎన్ని నెలలు నీళ్లు ఉంటాయో చెప్పలా, ఎంత ఆహారం దాచుకోవాలో చెప్పలా. దేవుడు నోవాహు విశ్వాసానికి అప్పచెప్పేశాడు. ప్రియులారా, నోవాహు ఏమనాలి వాస్తవంగా? అదేంటి ప్రభా, ఈ ఏనుగులకు నేను ఎక్కడ పెడతాను? నా వల్ల ఎక్కడైద్దయ్యా? వాడగట్టాకి నా డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఈ మందందరిని తీసుకొస్తున్నావు, వీళ్ళందరూ జంటలుగా లోపలికి వస్తున్నారు, వీళ్ళందరూ నేను ఎక్కడ మేపేది అని అన్నాడా నోవాహు? నాకేం అమెరికా సహాయం ఏమి లేదే. అబద్ధలాడి ఏదో ఒక రకంగా దొంగ సంతకాలు చేసి ఏదో ఒక రకంగా పైకి పంపిస్తే డబ్బులు వస్తాక అవకాశం లేదే.
వీళ్ళందరిని ఎక్కడ పెట్టను నేను, వీళ్ళందరిని ఎక్కడ పోషించను, అమ్మో ఈ సింహం, ఈ పులి, ఈ ఏనుగులు, అమ్మో ఇంత లావునుండి ఈ ఎంతెంత తింటాయో అన్నట్టుగా నోవాహు ఏం భయపడలేదు. మనం ఇంటికి ఒక పూట చుట్టూ వచ్చింది, కింద ఇంకా మీద ఇంకా, కింద ఇంకా మీద ఇంకా. ఒక్కొక్క మొండి చుట్టూ ఉంటాడు, వచ్చి వెళ్ళడు. ఆమంటది, బాబాయ్ ఇక వెళ్ళిరావే, మా ఊరు బస్సులు సరిగ్గా ఉండవు, బస్సు వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళింది బాబాయ్, తిరిగి వచ్చేలోపు వెళ్ళిపో అంటే, అమ్మ తర్వాత చూద్దాం సాయంత్రం వెళ్తానంటాడు. పాపం చుట్టం రాక వచ్చాడంట ఇంటికి. దూరంగా ఉండి చూశారంట భార్య భర్తలు. చూసి అన్నారు, ఇగో నేను నిన్ను కొడతా ఉంటా, నువ్వు ఏడుతూ ఉండు అని చెప్పంటే, నిజమే నువ్వు కొడతా ఉండి నేను ఏడుతూ ఉంటా, ఆడు వచ్చింది నువ్వు చెల్లిపోతాడు, ఎక్కడ అన్నం పెట్టబడిద్ది అది. సరే మొత్తానికి ఆయన అంత దూరంలో ఉన్నాడంటే ఈయన బాగా కొడుతున్నాడు ఆమెని. ఆమె గావురు ఏడుతుంది పాపం. ఏడుస్తూ ఉండగా ఈయన వచ్చి పాపం వాళ్ళిద్దరు తనుకున్నారు, మనకెందుకని చెప్పి ఆయన దారిని నిలిపాడు పాపం. వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారంట. నవ్వుకుంటే అంటున్నాడంట, భలే గేడిచావు అంటున్నాడంట. అంటే ఆమందంట, భలే కొట్టేవు అన్నంట. అన్నాడంట, నేను కొట్టాలని కొట్టినా ఏంటి అన్నాడంట. ఆమందంట, నేను మాత్రం ఏడవాలని ఏడ్చానా ఏంటి అందంట. ఈ లోపల చుట్టం తిరిగి వచ్చాడంట. ఏడు బాబాయ్ తిరిగి వచ్చావండి, నేను మాత్రం ఎళ్ళలో వెళ్ళేది ఏంటి అన్నాడంట. కదా, ఇటువంటి మొండి చుట్టాలు ఇంటికి వచ్చి వెళ్ళరు పాపం. సిటీలో ఉండేవాళ్ళు, మా పల్లెటూరు వాళ్ళు అంటే ఎట్టకాడ ఏదో వేసి పెడతారు. సిటీలో ఉన్నవాడు పద్దాక బియ్యం పోయి ఆ టెంక చూడ ఎప్పుడు పోతారా వీళ్ళందరం చూస్తూ ఉంటారు కొంతమంది. ఒకరిద్దరికి అన్నం పెడతాక కిందకి మీదెంక చూస్తావే, ఏనుగులు, సింహాలు, పులులు, ఇదిగో వాడ నిండా ఇంత మందొచ్చి కూర్చుంటే నోవాహుతో దేవుడు అంటున్నాడు, నోవాహు తినటానికి నానా విధాలైనటువంటి ఆహార పదార్థాలు సమకూర్చుకొని ఉంచుకో, అవి నీకును ఆహారము, వాటికి కూడా ఆహారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆహారము నీకు కావాలి, వాటికి కూడా కావాలి. ఆహారము నీకెంత అవసరమో వాటికి కూడా అంతే అవసరం. ఆహారము నీకు మాత్రమే కాదు, వాటికి కూడా కావాలి. వాటికి మాత్రమే కాదు, నీకు కూడా కావాలి. నువ్వు బ్రతకాలి, చెప్పండి, అవి కూడా బ్రతక. ఒక మాట అంటా నేను, ఒకవేళ వాళ్ళ లోపలికి వచ్చాయి, జలప్రళయం స్టార్ట్ అయిపోయింది, జలప్రళయం ఆగట్లేదు, ఆహారం లేదు లోపల. ఒకరోజు పస్తు పడుకుంటాయి, 2 రోజులు పడుకుంటాయి, 3 రోజులు పడుకుంటాయి, తర్వాత ఊరుకుంటాయా? సింహం ఊరుకుంటుందా? ఎగిరి ఇంకా వేరే జంతువు ఏ లేడి మీదో పడిపోద్ది. పులి ఊరుకుంటుందా? ఎగిరి ఏ చెక్కి మీదో పడిపోద్ది. ఏనుగు ఊరుకుంటుందా? గిర్రా తిప్పి వాడంతా అట్లా ఏం లేదు లోపల, ఆహారం లేకపోతే, అంతే కదా. వాడంతా రక్తపాతం అయిపోయి, గందరగోళం అయిపోయి, వాడంతా కూడా గజిబిజి అయిపోయి, లోపల ఉన్న జీవరాశులు మొత్తం చచ్చిపోతాయి. లోపల చచ్చినా ఒకటే, చెప్పండి, బయట చచ్చిపోయినా ఒకటే. ఆహారము నీకు కావాలి, చెప్పండి, వాటికి కూడా కావాలి. నువ్వు ఎప్పుడైనా ఇదిగో ఇంట్లో భోంచేస్తున్నావా? భోంచేస్తున్నప్పుడు నీకు ఒక సంగతి అర్థమైంది. ఏమర్థమైందంటే, నువ్వు భోంచేస్తూ ఉంటావు, కూరేసుకుంటావు, వెనక నీ భర్త గుర్తొస్తాడు, నీ పిల్లలు గుర్తొస్తారు కదా. బిడ్డలకు కూడా అన్నం ఉండాలి, పిల్లలకు కూడా అన్నం ఉండాలి అనుకుంటావు. నువ్వు కొంచెం తింటావు, కొంచెం దాచి ఉంచుకుంటావు. ఆహారం నీకు కావాలి, చెప్పండి, నీ పిల్లలకు కూడా కావాలి. రక్షణ నీకు కావాలి, చెప్పండి, నీ పిల్లలకు కూడా కావాలి. ఆహారం నీకు కావాలి, నీ భర్తకు కూడా కావాలి. నువ్వు బ్రతకాలి, నీ పిల్లలు బ్రతకాలి, నీ యజమానుడు బ్రతకాలి, నీవు బ్రతకాలి, నీ ఇంటి వారందరూ కూడా బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నీకెంత అవసరమో ఆహారం వాళ్ళకు కూడా అంత అవసరం కదండి. ఏమండి, ముమ్మాటు తిన్నామంటారు కదా. ఇదిగో ముమ్మాటు తిని మర్చిపోయేటట్టు మనం ఉండం. ఎందుకంటే ఆహారము తినేటప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆహారం నాకు అవసరమే, నా ఇంటి వారికి కూడా అవసరమే. ఆహారం నేను తినాలి, నా పిల్లలకు కూడా తినాలి అని. మా ఊర్లో ఒక ఆమె ఉంది, ఆమె వెధవరాలు, ఆమెకి ఒకే ఒక కొడుకు, ఆమెకి ఎప్పుడు చుట్టాలు రందే. చుట్టాలంటే ఎంత ఇష్టమో ఆమెకి. ఏమ్మా ఎక్కడికి వెళ్ళామంటే, మొన్న అమ్మాయి వాళ్ళకి గారెలోండికి వెళ్ళిందయ్యా, ఇదిగో వాళ్ళకేమో అరిసెలోండికి వెళ్ళాము మొన్న, అక్కడ మొన్న పిల్లవాడికేమో అమ్మాయిని లోసుకుంటే అక్కడేమో కొబ్బరి బూరులోండికి వెళ్ళాను.
ఎప్పుడు వండుకొని వెళ్తామే. తీరా అక్కడికి వండుకెళ్ళిన తర్వాత ఈ వండేటప్పుడు ఈ బొడ్డోడు అంటాడు, అమ్మా రెండు ఇవే తింటానమ్మా అంటే, ఆగరా అక్కాయ తీసుకోవద్దా అంటే అక్కాయ తింటదా ఈడు తిండా అంటే అరిసెలు ఆమెకైనా కావాల్సింది ఈడుకొద్దా ఇంటికాడ పిచ్చోడికి. ఆహారం వాళ్ళకెంత అవసరమో చెప్పు నీకు కూడా అంత అవసరం. నువ్వు ఇతరుల కోసం వండికెడుతున్నావే, ఇతరులకు బాగా పెడుతున్నావే, ఇతరులకు పెట్టేటప్పుడు నువ్వు గ్రహించాలి ఆహారము వాళ్ళకెంత అవసరమో చెప్పు నీకు కూడా అంత అవసరం. నువ్వు తింటున్నావే ఆహారాన్ని తినేటప్పుడు నువ్వు గమనించాలి నీకెంత అవసరమో ఇతరులకు కూడా అంత అవసరం. రక్షణ నీకు కావాలి, ఇతరులకు కూడా కావాలి. ఆహారము నీకు కావాలి, ఇతరులకు కూడా కావాలి. రక్షణ ఇంటి వారికి కావాలి, నీకు కూడా కావాలి. నీకెంత అవసరమో నీ కుటుంబానికి ఎంత అవసరం. నేను 77 తుఫానుకు పుట్టాను. ఇవాళ నా పుట్టినరోజు 77 తుఫానుకి నాకు నెల 15 రోజుల పిల్లోడు. నేను నెల 15 రోజులు అంటే ఇవాళ పుట్టే కదా, నవంబరు 17 18 తుఫాను వచ్చింది. అప్పటికి నెల రోజుల పిల్లోడిని, నెల 15 రోజుల పిల్లోడిని. అయితే నేను పుట్టినప్పుడు ఎలుక పిల్లంతా పుట్టానంట. మొత్తానికి ఎలుక పిల్లను పుడితే ఆ మంత్రసాన్ని చూసి బావురుమని టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది ఆమెకి. అయితే పిల్లరా వీడు ఎప్పుడు పోతాడో పోతాడో పద్దాక దీపం తీసుకెళ్ళా చూడా ఉన్నాడా పోయాడా అని ఎప్పటికప్పుడు ఏ పూటకి ఆ పూటకి ఈ పూట బతికాడు నా దేవుని స్తోత్రం అనుకోవటమే పరిస్థితి. అయితే పిల్లరా ఈ నెల 15 రోజులు గడుస్తూ ఉండగా పైన ఆకాశంలో బెడబెడమని గాలి తుఫాను ప్రారంభమైపోయింది. పెద్ద ఉరుములు, పెద్ద మెరుపులు, కారు చీకట్లు కమ్ముకొచ్చేసాయి. మా ఇంటి మీద అన్ని రేకులు ఇల్లు అనమాట. రేకులు మొత్తం ఎగిరిపోయి ఆకాశంలో పుస్తకాలు తిరుగుతుంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి నన్నేమో ఇక్కడ గుడ్లలో పెట్టుకొని ఎక్కడో ఒక ఇంటికి వెళ్ళి అంటున్నారంట, అమ్మో నీకు కూడా ఇటువంటి కొడుకు పుడతాడు తలుపుది, నీకు ఇటువంటి కొడుకు పుడతాడు తలుపుది ఏమంటున్నారట. ఆమె పిల్లలు లేరు పాపం. మొత్తానికి ఏదో రకంగా కొడుకు పుట్టాడు ఆమెకి. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు అంత బాధ? ఎందుకు పైన ఏమో గిరగిర తిరిగిపోతుంటే ఈ పసిగుడ్డును తీసుకొని ఎందుకు ఒక ఇంటికెళ్ళి తలుపు కొట్టాలి? ఒక పంచ దగ్గర ఎందుకు నిలబడాలి? నేను బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, నేను బ్రతకాలి, నా కొడుకు కూడా బతకాలి. ఆడి ఎలుకో, ఆడి పిల్లో, ఆడి చిన్న తొండో ఎవడో ఒకడో వాడు ఏదో ఒక రకంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. నీకు రక్షణ కావాలి, నీ ఇంటి వారికి రక్షణ. నువ్వు బ్రతకాలి, నీ ఇంటి వారు బ్రతకాలి. ఆహారం నీకు అవసరం, నీ ఇంటి వారికి కూడా అవసరం. మా సంఘంలో ఒక ఆమె వాక్యం వింటాకు వచ్చింది. వాక్యం విని 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 నిద్రపోతానే ఉంటుంది. నిద్రపోయి ఆక ప్రార్థన చేసి పలహారం పెట్టినప్పుడు లేచినాక అంటది, మా పెద్దోడికి దీంట్లో మా ఆయనకి పక్కనే అన్ని సెంగులు పడుతూ బాపు అంటే ఆమెకి ఏంటంటే నేను తినాలి పలహారం, మా ఆయన తినాలి, నేను తినాలి, నా పిల్లలు కూడా తినాలి. ప్రియులారా, పలహారం బూంది ఎంత, దాని బిషాది ఎంత. దానికోసం చూడమాక. రక్షణ నీకు కావాలి చెప్పు, నీ కుటుంబానికి కూడా కావాలి, నీకు కావాలి, నీ ఇంటి వారికి కావాలి. వారందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కృప ఈ రాత్రి ఈ గంగూరు మీదకి దేవుడు కురిపిస్తున్నాడు. హల్లెలూయా. తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవాహుతో చెబుతున్నాడు. ఎప్పుడైనా నీ ఇంటి వారి గురించి నువ్వు ఆలోచించవా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచించవా? నీ ఇంటి వారు బ్రతకాలని నువ్వు కోరుకున్నావా? నీ ఇంటి వారి చదువుల కొరకు ఆలోచిస్తున్నావు, నీ ఇంటి వారి ఉద్యోగాల కొరకు ఆలోచిస్తున్నావు, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఆలోచిస్తే నీకెంత మేలు. నీ ఇంటి వారి యొక్క బ్రతుకు గురించి నీకు ఆలోచిస్తే నీకెంతో మేలు సుమా. అయ్యా, నా ఇంటి వారు రక్షణ పొందాలి, నా కుటుంబాలు రక్షణ పొందాలి అని ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గర అడిగావా? ఈ రాత్రి వేళ అయితే నోవాహుతో దేవుడు చెబుతున్నాడు. ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేసేస్తాను. 7:4 ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము చాలు. దేవుడు నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేసేసాడు. జంతువులు వెళ్ళిపోయినాయి, పురుగులు వెళ్ళిపోయినాయి, పక్షులు వెళ్ళిపోయినాయి, జీవరాశులు వెళ్ళిపోయినాయి, ఆహారం కూడా సమకూర్చుకున్నాడు. అంతా రెడీ అయిపోయింది. అంతా రెడీ అయిపోయిన తర్వాత నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఇంకా 7 రోజులకి నేను భూమి మీద జల ప్రళయాన్ని. ఎన్ని రోజులు? 7 రోజులు ఆగాడంట దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు ఇంకా 7 దినాల్లో ఈ జల ప్రళయం రప్పించబోతున్నా నేను. 7 రోజులు దేవుడు ఆగాడు.
నోవాహు వెళ్ళిపోయాడు, నోవాహు భార్య వెళ్ళిపోయింది, నోవాహు కొడుకులు, నోవాహు ఆ కోడండ్రు అందరూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలంతా అయిపోయిన తర్వాత దేవుడు తలుపు వేయలేదు, దేవుడు ద్వారాన్ని ముయ్యలేదు, దేవుడు తలుపులు తెరిసే ఉంచాడు. ఎన్ని రోజులు? 7 రోజులు దేవుడు ఆగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 7 రోజులు వాళ్ళు ఏం చేస్తూ ఉండుంటారో పాపం. ఆ 7 దినాలు ద్వారాలు తెరిసి నోవాహు ఆ యొక్క ద్వారము యొక్క గుమ్మం దగ్గర నిలబడి కేకలేస్తుంటాడు, అయ్యలారా లోపలికి రండి, ఓడలోకి ఎవరైతే వస్తారో వాడు రక్షించబడతాడు, దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు, ఇంకా 7 రోజుల్లో రాబోతుంది, కాబట్టి ఓడలోకి రండి, మీరు బ్రతుకుతారు, ఓడ లోపలికి రండి లేకుంటే మీరు మునిగిపోతారు, ఓడ లోపలికి రండి లేకుంటే మీరు నశించిపోతారు అని బ్రతిమలాడుంటాడు. పాపం అరిసుంటాడు, అంగలార్చుంటాడు ఆ గుమ్మం దగ్గరుండి. ఎన్ని రోజులు? 7 రోజులు. ఏం చేస్తా ఉండుంటారు పాపం. వీళ్ళేమో తినుచున్నారు, త్రాగుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, విడనాడుతున్నారు. పిల్లరా లక్ష్య పెట్టట్లా ఎవరు. కానీ ద్వారం దేవుడు తెరిచే ఉంచాడు. 7 రోజులు లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లరా, ఒకవేళ నోవాహు ఇంటి వారు ఏడ్చి కన్నీరు గడిచి ప్రార్థన చేస్తున్నారేమో, ప్రభువా తీసుకురా లోపలికి, ప్రభువా వాళ్ళు రప్పించిన ఆయన, వాళ్ళు నశించిపోతారేమో, వాళ్ళ మనసు మార్చు అని లోపలుండి వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారేమో మనకు తెలియదు. నోవాహు ఆ గుమ్మం దగ్గర నిలబడి 7 రోజులు అరిచినా సరే కనీసం నోవాహు తండ్రి కూడా లోపలికి రాలేదు, నోవాహు అన్నదమ్ములు ఎవరు లోపలికి రాలేదు, నోవాహు బంధువులు ఎవరు లోపలికి రాలేదు. కానీ దేవుడు 7 రోజులు ద్వారాలు తెరిచే ఉంచాడు. దేవుని కృప ఎంత గొప్పదో. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపా ద్వారము దేవుడు ఇంకా తెరిచే ఉంచాడు. నువ్వు నశించిపోవటం ఇష్టం లేక, నీవు పాతాళానికి వెళ్తూ ఇష్టం లేక, నువ్వు నరకానికి వెళ్తూ ఇష్టం లేక, దేవుడు కృపగలవాడు గనుక ప్రతి పాపికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి తీసుకోడు, మానవుణ్ణి నశింప చేయడు. దేవుని కృప 7 రోజులు అవకాశం ఇచ్చింది. 7 రోజులు కేకలేసినా, అరిసినా, అంగలార్చినా, ప్రార్థించినా, విజ్ఞాపన చేసినా ఒక్కడు కూడా లోపలికి రాలేదు. చివరికి ఆ సమయం వచ్చింది. గాలి తుఫాను ప్రారంభమైపోయింది. చినుకు మీద చినుకు పడుతుంది. వర్షం అనుకున్నారు, సరదా అనుకున్నారు, ఏదో మొబ్బు పట్టింది అనుకున్నారు. టైం అయిపోయింది. ప్రియులారా, జల ప్రళయం చినికి గాలివాన అయిపోయింది. దేవుడు ఆకాశపు తూములు తెరిసేశాడు, అగాధ జలపు ఓట్లు దేవుడు తెరిసేశాడు. ప్రియులారా, ఇదిగో ఇళ్ళు మునిగిపోతున్నాయి, ఇదిగో అంతస్తులు మునిగిపోతున్నాయి, అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి, ప్రియులారా కొండలు మునిగిపోతున్నాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి, జనులు కేకలు వేస్తున్నారు. దేవుడు వచ్చాడు, నోవాహును ఓడలో మూసేశాడు, తాళం వేసేసాడు. దేవుడు ఇక బయటికి రావటానికి అవకాశం లేదు. దేవుడు నోవాహును ఓడలో మూసివేశాడు. ఆ తర్వాత అంగలార్చి కేకలేసి అయ్యో 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 నరిచారు, కానీ ప్రయోజనం ఏమి లేకుండా పోయింది. వాళ్ళందరూ నీటిలో మునిగిపోయారు. ఒక మాట అంటాను, వాడేమో నీళ్ళలో పైకి వెళ్ళిపోతుంది, పైకి ఎత్తపడుతుంది, కానీ వాడ వెలుపులు ఉన్నవారు మాత్రం లోపల మునిగిపోయారు. లోపల ఉన్న వారికి, బయట ఉన్న వారికి ఒక గేటే అడ్డం, ఒక ద్వారమే అడ్డం. బయట ఉన్నవారు అవిధేయులై నశించిపోయారు. ఒక్క మాట చదివి 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. హల్లెలూయా. వారు ఓడలో ఉన్నారు. ఓడ పైన నీళ్లుండే, ఓడ క్రింద నీళ్లుండే, ఓడ ప్రక్కన కూడా నీళ్లున్నాయి. ఇప్పుడు ఓడ ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకొనుచుండగా ఆ నోవాహు దినాల్లో అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి ఆత్మస్వరూపిగా వారికి ప్రకటించాడు. కానీ వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. వారు అవిధేయులుగా ఉండి నశించిపోయారు. కానీ ఓడలో ఉన్న వారికి సాదృశ్యంగా ఇప్పుడున్న బాప్తిస్మము అన్నాడు. ఆ 8 మంది ఓడ ద్వారా రక్షించబడ్డారు.
అంటే నీటి ద్వారా రక్షించబడ్డారు. ఒకే నీరు, ఒకే నీరు వాడలో ఉన్న వారిని రక్షించింది. ఒకే నీరు వాడ వెలుపులో ఉన్న వారిని ముంచేసింది. ఒకటే నీరు, ఒకటే దేవుని తీర్పు. దేవుని తీర్పు ఒకటే. దేవుని తీర్పు నీటి ద్వారా దేవుడు చూపించాడు. ఒకే దేవుని తీర్పు వాడలో ఉన్న వారినేమో రక్షించింది, వాడ వెలుపులో ఉన్న వారిని ముంచేసింది. వాడ పైకెత్తబడింది, వాడ పైకెత్తబడింది, మిగిలిన వారు నీటిలో మునిగిపోయారు. ప్రియులారా, దేవుని సంఘంలోకి నువ్వు వస్తే, దేవుని సంఘం లోపలికి వస్తే, దేవుని సంఘంలో ఉన్నవారు ప్రభు రాకల్లో పైకెత్తబడతారు. దేవుని సంఘానికి వెలుపులో ఉన్నవారు ఈ లోకంలో నశించిపోతారు. అప్పుడు నీటి ద్వారా ఆ ప్రపంచం మునిగిపోయింది. ఇప్పుడున్న ఈ ప్రపంచం అగ్ని కొరకు ఎదురు చూస్తుంది, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. నీ ఇష్టం. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతావో, నమ్మకుండా మునిగి నశించిపోతావో, అగ్నికి ఆహుతి అయిపోతావో, అది నీ చేతిలోనే ఉంది. నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. నీ ఇంటి వారి రక్షణ కోసం. ప్రియులారా, నోవాహు వాడ కట్టాడు. వాడ కట్టే ఉద్దేశం ఏంటంటే దాని లోపలికి వచ్చిన వారిని బ్రతికించటమే ఉద్దేశం. ఈనాడు దేవుడు సేవకులు లేపుకొని సంఘాలు కట్టిస్తున్నాడు. సంఘము ఇక్కడ కట్టే ఉద్దేశం ఏంటంటే ఎవడైతే సంఘం లోపలికి ప్రవేశిస్తాడో వారిని బ్రతికించాలి అనేది ఉద్దేశం. బ్రతికించడాకే సంఘాలు కడుతున్నారు కానీ సేవకుల ద్వారా సంఘాలు కట్టిస్తున్నాడు కానీ వారు బ్రతకడానికి కాదు సుమా. నిన్ను బ్రతికించడం కొరకే, ఈ ప్రాంతాన్ని బ్రతికించడం కొరకే, ఇక్కడున్న యవనస్తుల్ని బ్రతికించడం కొరకే, ఇక్కడున్నటువంటి ప్రజల్ని బ్రతికించడం కొరకే దేవుడు ఇక్కడ ఒక సంఘాన్ని కట్టిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బ్రతకడం కోసం కాదు కట్టేది, అనేకుల్ని బ్రతికించడం కోసం. హల్లెలూయా. ఈ ప్రాంతంలో అనేకులు బ్రతికించబడుదురుగాక, అనేకులు రక్షించబడుదురుగాక, అనేకులు వాడ లోపలికి ప్రవేశించుదురుగాక, అనేకులు మేలు పొందుదురుగాక. ఈ ప్రాంతాన్ని దేవుడు రక్షించునుగాక. ప్రియమైన వాళ్ళారా, నీవు నీ ఇంటి వారి మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నీ ఇంటి వారి రక్షణ కోసం నీవు కూడా సిద్ధపడిన ఆ వాడ పైకెత్తబడింది, సిద్ధపడిన సంఘం పైకెత్తబడింది. ఈనాడు ఎందుకు అనేక మంది సిద్ధపడలేదంటే నోవాహు విశ్వాసాన్ని బట్టి సిద్ధపడ్డాడు. విశ్వాసము లేకయే అనేకులు ఇంకా సిద్ధపడలేదు. సిద్ధపడతావా? సిద్ధపడతాకు నువ్వు సిద్ధమేనా? మారు మనసు కోసం సిద్ధపడు, రక్షణ కొరకు సిద్ధపడిరా. ఎత్తపడే గుంపులో దేవుడు నిన్ను ఉంచుతాడు. నీ ఇంటి వారి రక్షణ కోసం నీ కొడుకు, నీ కుమార్తె, నీ ముద్దుల కొడుకు, నీ ముద్దుల కూతురు, నీ ప్రియమైన భార్య, నీ ప్రియమైన భర్త అందరూ రక్షించబడాలని దేవుని కృప ఇంకా ద్వారము తెరవబడి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. వారి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.